హలో! నమస్తే. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా. సో, ఈరోజు రీసెంట్‌గా ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. మేడం నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. తను మా అత్త కూతురే. మరి మా ఇంట్లో వాళ్ళేమో మేనరికం ససేమిరా వద్దు అంటున్నారు. ఇప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకోవద్దా? మా వాళ్ళేమో భయపెట్టిస్తుర్రు నన్ను. అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని భయపెట్టిస్తుర్రు. నేను ఎట్లా చేయాలి మేడం? నేనేమో అమ్మాయిని లవ్ చేసినా అని అబ్బాయి వచ్చి అడిగాడనమాట. సో, ఇలాంటి డైలమాస్ చాలా మందిని మనం ఫేస్ చేస్తున్నాము. ఓపీడీలో గూడా నేను గూడా అందరిని గూడా మీరు మేనరికం అని అందరిని అడుగుతానమాట. అందరూ "ఎందుకు మేడం అట్లా అడిగినావు? ఏమైనా ప్రాబ్లమా? ఏమైనా ప్రాబ్లమా?" అంటారు. సో, మేనరికం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిజమే. సో, ఆ ప్రాబ్లమ్స్ మనకి పిల్లలకి వస్తాయా? లేదా? ఎలా ఉంటారు పిల్లలు అని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలుంటాయి మనకి. నేను ఆ అబ్బాయికి చెప్పాననమాట. "సో, నువ్వేం భయపడకు. మీ ఇద్దరివి టెస్ట్‌లు చేద్దాము. ఆ టెస్ట్‌లలో గనక ఎలాంటి జెనెటికల్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ లేవు అనుకుంటే, నువ్వు ఆల్రెడీ లవ్ చేసావు కాబట్టి యూ కెన్ ప్రొసీడ్" అని ఆ అబ్బాయికి చెప్పాననమాట. సో, కొన్ని రకాల హీమోఫిలియాస్ అనే ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఎళ్తూ ఉంటాయన్నమాట. అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, థాలాసెమియా ప్రాబ్లమ్స్ ఇలాంటి కొన్ని జెనెటికల్ ఇష్యూస్ ఫ్యామిలీస్‌గా అలా ఎళ్తూ ఉంటాయి. సో, మేనరికం సంబంధం చేసుకున్నప్పుడు మేనరికం కాని వాళ్ళతో పోల్చుకుంటే మేనరికంలో ఉన్న భార్యాభర్తల్లో వచ్చే పిల్లలకి కొన్ని రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కామన్‌గా నార్మల్ పీపుల్‌తో పోల్చుకుంటే వీళ్ళకి 30-40% రేట్ ఎక్కువగా ఉంటది. కాబట్టి మేనరికం సంబంధాలు చేసేటప్పుడు అంటే లవ్ మ్యారేజెస్ కాకుండా అరేంజ్ మ్యారేజెస్ కనుక చేసుకునేది ఉంటే నేనైతే వద్దనే చెప్తాను అరేంజ్ మ్యారేజెస్ మేనరికంలో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జెనెటికల్ ఇష్యూస్ బాగా పెరిగిపోతున్నాయి. మనం చేసే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, పొల్యూషన్స్ వల్ల కావచ్చు, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌లో చేంజెస్, ఆ ఎన్విరాన్మెంట్‌లో చేంజెస్ జరగడం వల్ల నార్మల్‌గానే జీన్స్‌లో తేడా జరుగుతుంది. ఇక మేనరికం వల్ల వచ్చే ఆల్రెడీ జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి. దానికి తోడు మన ఎన్విరాన్మెంటల్ జెనెటికల్ ఇష్యూస్ ఇవన్నీ మిక్స్ అయితే ఇంకా వచ్చే జనరేషన్ అనేది హెల్తీ జనరేషన్ ఉండే ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి ఎవ్వరైనా గూడా మేనరికం సంబంధాలు ఇక ముందు చేసుకోవాలనుకుంటే డ్రాప్ అవ్వడమే మంచిది. ఖచ్చితంగా చేసుకోవాలి మేము తప్పదు అనుకున్నప్పుడు ఇద్దరికి కూడా టెస్టులు వాళ్ళ ఫ్యామిలీలో కూడా టెస్టులు చేయించుకొని అన్నీ కంపాటబుల్‌గా ఉంది, రిస్క్ తక్కువగా ఉంది అన్నప్పుడే ప్రొసీడ్ అయితే మనకి హెల్తీ జనరేషన్ అనేది ఫ్యూచర్‌లో ఉంటది. సో, హెల్తీ జనరేషన్ ఉన్నప్పుడే మనకి హెల్తీ ఫ్యామిలీస్ ఉంటాయి, హెల్తీ కంట్రీ ఉంటది. సో, ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటదని ఆశిస్తున్నాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.